వచ్చేసింది. సో, ఇలాగ మోహన్ బాబు బౌన్సర్ల పరిస్థితి ఏందంటే, వీళ్ళు బౌన్సర్లు అనే మామూలు కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళకి సెక్యూరిటీ కోసం ప్రైవేట్‌గా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే పోలీసులు అందరికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి పెట్టుకుంటున్నారు. వీళ్ళకి మామూలుగా అయితే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి గానీ, ఎవరు తీసుకోవట్లేదు. పోలీసులు గూడా మనకి మనం ఇవ్వలేము, ఏదో వాళ్ళు పెట్టుకుంటున్నారు పోనీలే అనుకోని వదిలేస్తున్నారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడేమైంది మోహన్ బాబు వాళ్ళు ఆ మధ్య బ్రాహ్మణులకు సంబంధించి గొడవ జరిగితే, ధర్నా చేస్తే బ్రాహ్మణుల్ని బౌన్సర్లతో కొట్టించారు. మొన్నటికి మొన్న విద్యానికేతన్‌లో అక్కడ రంగంపేట దగ్గర, తిరుపతి దగ్గర హ్మ్. ఎవరో టీవీ వాళ్ళనుకుంటా విలేకరులు వెళ్తే, వాళ్ళని బౌన్సర్ల దగ్గర కొట్టించి, కెమెరాలని ధ్వంసం చేసి, ఇవన్నీ బౌన్సర్లు చేసి పంపించారు. అక్కడ కూడా ప్రెస్ క్లబ్‌లో కూడా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి వాళ్ళందరూ కూడా తిరుపతిలో దాని మీద ఆహ్, ఆందోళన వ్యక్తం చేశారు. హ్మ్. ఇక్కడ ఇప్పుడేమైంది, విష్ణు బౌన్సర్‌లను ఒక 40 మందిని ఆయన అమెరికాలో లాస్ ఏంజల్స్‌లో ఉన్నానని మొన్న చెప్పాడు. లాస్ ఏంజల్స్ ఉంటూనే విష్ణు ఒక 40 మందిని బౌన్సర్లు దింపాడు. మనోజ్ ఒక 30 మందిని బౌన్సర్లు దింపాడు. ఈ లోపల మంచులక్ష్మి లేడీ బౌన్సర్లు అదొక కొత్త కాన్సెప్ట్. లేడీ బౌన్సర్లు తీసుకొచ్చి ఆమె దింపింది. హ్మ్. దీంతో బౌన్సర్ల మధ్య గొడవలు. వాళ్ళు బానే ఉన్నారు. వీళ్ళు కొట్టుకుంటున్నారు. వీళ్ళు కొట్టుకుంటున్నారు. బౌన్సర్లు కూడా ఆ బౌన్సర్లు, ఈ బౌన్సర్లు వచ్చేసి కొట్టుకోవడం. బా మనోజ్ బౌన్సర్లని విష్ణు బౌన్సర్లు నెట్టేయడం. మళ్ళీ బౌన్సర్లు విలేకరులని మీడియా మీదకి దాడులు చేయడం. ఇవన్నీ జరుగుతుండేసరికి పోలీసులకి చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నిన్న ఆయన రాచకొండ సిపి సుధీర్ బాబు ఆయన పిలిపించాడు వీళ్ళని. పిలిపించి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. అసలు బౌన్సర్‌లే ఉండకూడదు. బౌన్సర్‌లు మా కంటికి కనపడకూడదు. మీకేమన్నా సెక్యూరిటీ కావాలంటే మమ్మల్ని అడగండి. హ్మ్. బౌన్సర్‌లను పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి రూల్ లేదు. అది ఏమన్నా గాని మాకు బౌన్సర్‌లు కనిపిస్తే మాత్రం మీకు మీ మీద కేసు పెడతాము. మీరు ఫైనేస్తాం. మీకు 1,00,000 ఫైన్ పడతది. ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఇది అందరూ గూడా దీన్ని చూసి నేర్చుకోవాలి. మనకి సినిమా ఇండస్ట్రీలో ఇందాక చెప్పినట్టుగా ప్రతిదానికి బౌన్సర్ల కాన్సెప్ట్ పెరిగిపోయింది. మొన్న గూడా 'అల్లు అర్జున్‌కి' కూడా జరగడానికి ఈ బౌన్సర్లే ప్రధాన కారణం. 'అల్లు అర్జున్' బౌన్సర్‌లతో ఒక 30 మందితో సడెన్‌గా ఎంటర్ అయ్యేసరికి గందరగోళం అయింది థియేటర్ లోపలికి. సంధ్యా అవును. థియేటర్. సో, ఈ బౌన్సర్ల కాన్సెప్టు అదేదో పోలీసులకి జెప్పి సెక్యూరిటీ తీసుకోవచ్చు. వీళ్ళేందంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రదర్శన వల్ల పర్మిషన్ లేకుండా బౌన్సర్‌లని బౌన్సర్‌లు తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతున్నారు. పర్మిషన్ ఉండదు. అందుకని వీళ్ళు మనకు బౌన్సర్‌లు ఉండాలని పోలీసులకి ఇన్ఫార్మ్ కూడా చేయట్లేదు వీళ్ళు ఎక్కడికన్నా వెళ్తే. హ్మ్. అందువల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వీళ్ళకి తెలీదు కదా! ఎలా డీల్ చేయాలో బౌన్సర్‌లకేం తెలుస్తుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు హీరోని కాపాడడం మీద మాత్రం ఫోకస్ చేస్తారు గానీ, ప్రజల్ని కంట్రోల్ చేయడం మీద వీళ్ళు చేయలేరు కదా! వీళ్ళు చేయలేరు, చేయకూడదు కూడా. అందుకనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇక్కడ మన 'అల్లు అర్జున్' తప్పు కూడా ఎక్కడుంది? తను వెళ్తున్నప్పుడు ముందుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు 'అల్లు అర్జున్.' పోలీసులు ఏం చెప్తున్నారు? మాకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్తున్నారు. 'అల్లు అర్జున్' ఎందుకు అలా చేయలేదు? బౌన్సర్లు ఉన్నారు గదా! నాకేంటి ప్రాబ్లమ్ అనుకున్నాడు. హ్మ్. ఆయనకి ప్రాబ్లమ్ లేదు. కానీ జనాలకి ప్రాబ్లమ్ గదా! సో, అందువల్ల బౌన్సర్లు అనే కాన్సెప్ట్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. ఇది విచ్చలవిడిగా పెరిగిపోయింది. బౌన్సర్లు ప్రజల మీద దాడులు చేస్తున్నారు. ప్రత్యర్థుల మీద చేస్తున్నారు. దీనికంతా బౌన్సర్ల మీద గూడా కేసులు పెట్టాలి యాక్చువల్‌గా. అందుకని ఇప్పుడు వీళ్ళు కమిషనర్ సీరియస్‌గా తీసుకొని బౌన్సర్లు అనే కాన్సెప్టే కనబడకూడదు మీ దగ్గర, మీ ఇంటి దగ్గర అనేది చెప్పాడు. ఈవెన్ కోర్ట్ గూడా ప్రైవేట్ సెక్యూరిటీ కాదు, గవర్నమెంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది హైకోర్టు కూడా. సో, ఇప్పుడు విలేకరులు కూడా కొంతమంది బౌన్సర్ల మీద కేసులు పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బౌన్సర్లు కూడా ఏందంటే వాళ్ళకి బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి దీంట్లో. వాళ్ళకి పెద్ద పనుండదు. రెండోది దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు పంచాయతీలు చేస్తున్నారు బయట. బౌన్సర్లు కూడా ఏందంటే డబ్బులు ఎవరైనా అప్పులు ఎగ్గొడితే వీళ్ళు పోయి అప్పులు ఇప్పించడం, ల్యాండ్ పంచాయతీలు చేయడం. ఎందుకంటే వీడికి పవర్ ఉంటది. నేను హ్మ్. విష్ణు నాకు తెలుసని ఉంటది. సర్కిల్ ఏర్పడతది. దీనివల్ల క్రైమ్ గూడా పెరుగుతుంది బౌన్సర్ల వల్ల. అందువల్ల ఇప్పుడు సీరియస్‌గా బౌన్సర్లు అనే కాన్సెప్ట్‌ని మొత్తం రివ్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు తెలంగాణలో. అసలు హైదరాబాద్‌లో బౌన్సర్లు ఎంతమందున్నారు? ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీ సప్లై చేస్తున్నారా? లేకపోతే ప్రైవేట్‌గా వీళ్ళే పెట్టుకుంటున్నారా? అట్ట పెట్టుకోవడానికి లేదు. మనకేదో నచ్చినాడని ఒక 10 మందిని పెట్టుకోవడానికి లేదు. ఒక ఏజెన్సీ సప్లై చేయాలి. ఆ ఏజెన్సీకి లైసెన్స్ ఉండాలి. ఇవన్నీ చట్ట ప్రకారం గదా! ఏదైనా వెళ్ళాలి. సో, ఈ మామూలుగా నడిచినన్ని రోజులు నడుస్తాయి. క్రైమ్ జరిగినప్పుడే ఇవన్నీ స్ట్రిక్ట్‌గా అవుతుంది. ఇప్పుడు మనం కార్‌లో వెళ్తుంటాం. ప్రతిసారి లైసెన్స్ చూడరు. ఎవరు అడగరు.
ఎప్పుడు జరుగుతుంది? మనం ఏదైనా ఒక దేనైనా కొట్టో, మనిషిని కొట్టినప్పుడు క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు వచ్చి నీ లైసెన్స్ ఏది? నీ పేపర్లు లేవు అని అన్నప్పుడు చూస్తారు. అలాగా ఇప్పుడు ఈ గొడవల వల్ల ఏమైందంటే బౌన్సర్‌లకు కూడా తలనొప్పిగా మారింది. ఇప్పుడు పోలీసులు బౌన్సర్ అనే కాన్సెప్ట్‌ని మొత్తం రివ్యూ చేస్తున్నారు. ఇది ఒక రకంగా విష్ణు ఫ్యామిలీకి కూడా ఇబ్బందే. ఎందుకంటే వాళ్ళు అలవాటైపోయింటారు. బౌన్సర్ లేకుండా వాళ్ళు ఎళ్ళలేరు. పోలీసులు ఎన్ని రోజులుంటారు? పైగా పోలీసులు సెక్యూరిటీ ఒకరినో ఇద్దరిని ఇస్తారు. వీళ్ళకి ఆ బిల్డప్ ఉండదు కదా! ఒక 30 మందితో పోయే బిల్డప్, ఒక ఇద్దరిని పోలీసులు తీసుకుపోయే బిల్డప్ ఉండదు. అదొకటి వాళ్ళిద్దరు గన్స్ కూడా సీజ్ చేశారని చెప్తున్నారు. అది కూడా ఇబ్బందే. గన్స్ కూడా సీజ్ చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేం మోహన్ బాబు ఆ కోపంలో గన్ తీసి కాలిస్తే ఇంతకుముందు కూడా ఆయన మీద అభియోగం ఉంది. ఒక ఛానెల్‌కి గన్ తీసుకెళ్ళాడని. అప్పట్లో ఎవరు విష్ణు మ్యారేజ్ సమయంలో విష్ణుకి ఇలా పెళ్లి లవ్‌లో ఉన్నాడనేది ఎవరో ప్రచురిస్తే వాళ్ళ సీఈఓనే బెదిరించడానికి గన్ తీసుకుపోయాడని పుకార్లయితే ఉన్నాయి ఆయన మీద. అంతకుముందు ఆంధ్రభూమి ఆఫీస్‌కెళ్ళాడు చెన్నైలో అనేది ఉంది. సో ఇట్లా కోపంతో రేపొద్దున గన్ను తీసుకెళ్తే ఏమైతుంది? ఇప్పుడు బాలకృష్ణది అదే కదా! లైసెన్స్ ఉండడం వల్లే కదా ఆయన కాల్చగలిగాడు. ఆయన కాల్చాడో లేదో మనకు తెలీదు గానీ అభియోగం అయితే వచ్చింది కదా! సో ఎవరు కాల్చకపోతే బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి బాడీలకి? ఎవరో ఒకరు కాల్చారు కదా! బాలకృష్ణ కాల్చకపోతే ఇంకొకరు కాల్చారు. అదేమి తేలలేదనుకో. కానీ జరిగే బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి బాడీలకి? కాబట్టి ఏందంటే ప్రైవేట్ లైసెన్సులు అనేవి వాళ్ళ సెక్యూరిటీ కోసం ఉండాలి తప్ప వేరే వాళ్ళ మీద దాడులకి ఆ గన్స్ ఉపయోగించడం అనేది రాంగ్ అనమాట. ఉపయోగిస్తే కూడా రేపు కోర్టులో ప్రూవ్ చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్ కోసమే నేను వాడాను. వాడలేడు. అప్పుడు మోడీ ఎందుకు కాపాడంటే అప్పుడు చంద్రబాబు మోడీతో లేడు. మోడీతో వస్తానన్న మోడీకి ఇంట్రెస్ట్ లేదు. ఇద్దరితో ఈక్వల్‌గా ఉన్నాం, సమానంగా ఉన్నాం. మనకి అక్కడ ఎట్లాగో ఆంధ్రాలో పెద్ద మనకేమీ ఉనికి లేదు. కాబట్టి మనకి చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు. కాబట్టి జగన్‌ని మనతో కంప్లీట్‌గా జగన్ సరెండర్ అయి ఉన్నాడు కాబట్టి జగన్‌ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వాళ్ళు జగన్‌ని కాపాడుతూ వచ్చారు. అందుకనే 10 ఏళ్లుగా బీజేపీ నేషనల్ లెవెల్‌లో అధికారంలో ఉన్న జగన్ కేసులో ఒక అంచు కూడా ముందుకెళ్ళలేదు. ఒక ఇంచు కూడా. సో ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని మోడీ మీద ప్రెజర్ చేస్తారు. జగన్‌ని జైలుకి పంపించమని. అది టైమింగ్ తప్ప ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి చేస్తారు. చేసినప్పుడు జగన్‌కి రక్షణ లేకుండా పోతుంది. అందుకని జగన్ ఎట్లాగో బీజేపీలోకి వెళ్ళలేడు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇండియా కూటమిలో ఉంటే రేపు పొద్దున ఏదన్నా జగన్ ఇబ్బంది పెట్టే నేషనల్ లెవెల్ ఇష్యూ అవుతుంది. ఒక కేజ్రీవాల్‌కి తర్వాత హేమంత్ సోరెను ఇలాగ ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆయనెవరు లల్లు ప్రసాద్ యాదవ్ ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు దేశవ్యాప్తంగా దాని మీద ఒక మీడియా అటెన్షన్ కానీ దేశవ్యాప్త ఆందోళన కానీ జరగడం అనేది జగన్కి కొంత మేలు జరుగుతుంది. అట్లాంటిది ఉన్నప్పుడు దూకుడుగా మోడీ కూడా చర్య తీసుకుపోవచ్చు జగన్ మీద. అందుకని ఇప్పుడు జగన్ కూటమిలోకి వెళ్ళాలి. అయితే కాంగ్రెస్ సుముఖంగా లేదనేది వాదన అనిపిస్తుంది. ఒక పక్క షర్మిల ఎంత దూకుడుగా జగన్ మీద వెళ్తుందో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కానీ గట్టిగా వద్దంటే షర్మిల చేయలేదు కదా. సో షర్మిల చేస్తుందంటేనే కాంగ్రెస్ షర్మిలని గట్టిగా ఆ విషయంలో కంట్రోల్ చేయట్లేదు. సో అది జగన్ కూడా ఐడియా ఉంది. అంటే కాంగ్రెస్ కి జగన్ తన పార్టీలోకి రావడం ఇప్పటికి కూడా ఇష్టం లేదు రాహుల్ గాంధీ. సో అందుకని జగన్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న కూటమి